పాకిస్తాన్ ప్రయత్నం విఫలమైంది. పహల్గామ్ ఇన్సిడెంట్ ద్వారా హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించి కాశ్మీర్లో ఒకళ్ళనొక్కళ్ళు నరుక్కోవడం, దేశవ్యాప్తంగా ఒకళ్ళనొక్కళ్ళు నరుక్కోవాలనుకున్నారు, అది సాధ్యం కాలేదు. గోద్రా తరహా అల్లర్లు సృష్టించాలనుకున్నారు, అది సాధ్యం కాలేదు. దానికి ప్రతిగా వాళ్ళ మొహం పగలగొట్టేటటువంటి దెబ్బలు కొట్టింది భారతదేశం. చివరికి ఆది చూపెట్టి అయ్యా మేము తీవ్రవాద బాధితులు అంటూ ప్రపంచం అంతా అడుక్కుంటుంటే ప్రయోజనం చేకూరింది కాబట్టి అట్లా అనుకుంటోంది, అలా బ్రతికేస్తుంది ప్రస్తుతానికి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు పాకిస్తాన్ ఆశించింది టూరిస్టులు ఆగిపోవాలని. టూరిస్టులు భారీగా పెరుగుతున్నారు, పహల్గామ్ కూడా భారీగా వస్తున్నారు. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే కాశ్మీర్కి సంబంధించినటువంటి వందే భారత్ ట్రైను రాబోయే ఈ జూలై మొత్తం బుక్ అయిపోయింది. వందే భారత్ జూలై నెలంతటికి బుక్ అయిపోయింది. వచ్చే నెలకి అట్లా ఓపెన్ చేస్తే బుక్ అయిపోయేటట్టు. దీంతో అదనపు బోగీలు పెట్టాలా లేకపోతే ఇంకో ట్రైన్ నడపాలా ఏంటన్న దాని మీద ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించాల్సి వస్తుంది.